కొంత తల్లితో మాట్లాడి ర్యాష్గా రూడ్గా మేనర్స్ లేకుండా మాట్లాడి ఏందే అని మాట్లాడుతున్నాడు తల్లిని. నువ్వు బావే ప్రేమ ఉంది, ప్రేమ లేదని చెప్తున్నావా? గౌరవం లేదు, ఆనర్ లేదు. రోడ్డుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఈరోజు నాన్నను కూడా ఏమన్నా మాట్లాడుతావు, యో డాడ్స్ ఏందిరా అంటే అనే రకాలు కూడా ఉన్నారంట. ఇప్పుడు ట్రెండ్ అనుకుంటారంట. ఫూలిష్నెస్. వివాహమైన తర్వాత భర్త కూడా రే అని మాట్లాడే రకాలు. భర్త కొంటాడా? ఒకటే. చాలామంది స్త్రీలంట భర్త దగ్గర మాట్లాడేటప్పుడు ఇష్టం వచ్చేలాగా మాట్లాడతారంట. రోడ్లో రోడ్తో మాట్లాడినట్టు మాట్లాడతారంట. వారు సొంత నాన్న దగ్గర మాట్లాడేటప్పుడు డాడీ అంటారంట. యూ హ్యావ్ టు రిమెంబర్, ద మినిట్ యు ఆర్ మ్యారీడ్ టు హిమ్, హీ ఈజ్ యువర్ ఫాదర్ ఆల్సో. హీ ఈజ్ మోర్ దెన్ యువర్ ఫాదర్, టు బి ట్రూ. హీ ఈజ్ మోర్ దెన్ యువర్ ఫాదర్. యువర్ హస్బెండ్ ఈజ్ మోర్ దెన్ యువర్ ఫాదర్. And he is the king of your life. Remember that. You cannot be a queen without a king. You might be a self-made queen, but without a king you are still vulnerable to everybody. Remember that. When you make him the king, he will make you a queen. బైబిల్ చూస్తాం, వర్షిని అంటదంట, నేను రాను. రాజు పిలుస్తాను, నేను రాను. 5 నిమిషాలు మార్చేశాడు రాణిని. అక్కడే వచ్చింది హదస. ఎవరు? ఎస్తేర్. You see, the point is that క్వీన్షిప్లో నువ్వు కోరుతున్నావు, నీ రెస్పెక్ట్ నువ్వు కోరుతున్నావు, బట్ యూర్ నాట్ రెడీ టు సరెండర్ టు యువర్ మ్యాన్, దట్ ఈస్ యువర్ హస్బెండ్. ఓన్లీ దెన్ యూ గెట్ మ్యారీడ్. లేకపోతే మాట విన్నంటే వద్దు, పెళ్లి చేసుకోవద్దు. నా మాట వినేవాడు రావాలి. చూసి ప్రేమ ద్వారంగా నువ్వేమైనా చేసుకోవచ్చండి. నువ్వు నిజంగా నీ భర్తని గౌరవిస్తే, గౌరవంతో భార్య ఒక మాట చెప్తే భర్త హద్దు దాటిపోవడం. ప్రేమతో భార్య గౌరవపూర్వకంగా ఒక మాట భర్తకి అడిగితే చెప్తే భర్త చేయకొని పోవడం. కానీ